జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అమ్మని చూడొచ్చా డాక్టర్? షూర్, బట్ ఆవిడ్ని డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోండి. అలాగే డాక్టర్. పదండి. అమ్మా రాణమ్మా, అమ్మా 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 వద్దు, నన్ను అలా పిలవద్దు. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. అమ్మా అలా అనకమ్మా, అలా అనకు. నేనే తప్పు చెయ్యలేదమ్మా, నన్ను నమ్మమ్మా. ఏ తప్పు చేయవనే గుడ్డి నమ్మకంతో ఈనాళ్ళు బ్రతికాను. కానీ నేను బ్రతికింది భ్రమలో అని చాలా బాగా తెలియచెప్పావు తల్లి, చాలా బాగా తెలియచెప్పావు. ఇంకా చాలమ్మా, మీరు చేసిన ఈ మోసాన్ని ఇంకా ఇంకా ఈ కళ్ళతో చూస్తూ, ఈ గుండెల్లో మోస్తూ నేను బ్రతికుండలేను. వద్దమ్మా, వద్దు, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. అమ్మా అలా అనకమ్మా, ఇందులో అక్క చేసిన తప్పేమీ లేదమ్మా. మమ్మల్ని నమ్మమ్మా. చా, నువ్వు చెప్తున్నావా మాట? పక్క నుండి మరీ చేయించాల్సింది మొత్తం నువ్వే చేసి అసలు ఏం జరగలేదు, పెద్దమ్మ చూసింది మొత్తం గ్రాఫిక్స్ అని నమ్మించాలని చూస్తున్నావా? శిఖరా, పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలగొడతాను ఏమనుకుంటున్నావో? చూసావా పెద్దనాన్న, నేనేదో వీళ్ళు చేయని దాన్ని చెప్తున్నట్టు, నేను వేలెత్తి చూపుతున్నట్టు నన్ను ఎలా అంటుందో. అయినా విష్ణు అక్క దొంగ పెళ్లి చేసుకోబోయిన వీడియో అందరి ముందు బయటపడింది కదా. అదేగా నేను చెప్పింది. ఏం పెద్దమ్మా? శిఖరా, వద్దే, వీళ్ళ గురించి నా దగ్గర మాట్లాడొద్దు. వెళ్ళిపోమను, వీళ్ళని బయటికి వెళ్ళిపోమను. శిఖరా, నా దగ్గర ఉండొద్దని చెప్పు. అమ్మా నా మాట వినమ్మా. వద్దు, వద్దు,
వెళ్ళండి వెళ్ళండి రాణమ్మ వద్దు రాణమ్మ వద్దు అమ్మా వద్దు రాణమ్మ నన్ను ముట్టుకోవద్దు వద్దు నా కళ్ళ ముందు ఉంచొద్దు ఉంచొద్దు తీసుకెళ్ళిపో రాణమ్మ ఆవేశపడకు. శిఖరా పంపించేసి వీళ్ళ మొహాలు చూడటం కూడా ఇష్టం లేదు నాకు. ఏంటే ఇంకా ఇక్కడే నిలబడున్నారు? ఈ రోజు మీ వల్ల మా పెద్దమ్మ ప్రాణం మీదకొచ్చింది. మొత్తం కుటుంబం పరువు మీ వల్ల బుగ్గి పాలైంది. మేమంతా తలెత్తుకుని ఎలా తిరగాలి అసలు? రేపో మాపో శ్రీకాంత్ నేను పెళ్లి చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు చేసిన ఈ దిక్కుమాలిన పని వల్ల రేపు ఏ ఇంటికెళ్ళి శుభలేఖలిచ్చినా ముందుగా మాట్లాడేది మన కొంపలో జరిగిన దరిద్రం గురించే. ఏం చేస్తాం? నా కర్మల రాసిపెట్టుందిలే. నా బ్రతుకులో జరిగే అతి ముఖ్యమైన కార్యం మీ ఇద్దరి వల్ల పెంటయ్యేలా ఉంది. ఇంత అంటున్నా కూడా ఇక్కడే ఉన్నారేంటి? వెళ్ళండి ఇక్కడి నుంచి. శిఖరా ఇంకా ఆపుతావా? నోరుంది, అవకాశం దొరికింది కదా అని అడ్డదిడ్డంగా వాగేస్తున్నావు. ఇదే నా తోటి ఆడపిల్లల పట్ల ప్రవర్తించే విధానం? ఆడపిల్లలకు ఉండే మొట్టమొదటి సంస్కారం ఏంటో తెలుసా? నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడడం. అలాంటిది అసలేం జరిగిందో ఏంటో కూడా తెలుసుకోకుండా మరీ ఇంత దిగజారిపోయి మాట్లాడతావేంటి? నువ్వు ట్రైన్ అయిన బ్రైడ్ గ్రూమ్ సెంటర్, ది గ్రేట్ మేడ్ ఇన్ హెవెన్లో ఇదేనా నీకు నేర్పించింది? ఛీ! పాపం కన్నతల్లి అక్కడ చావు బతుకుల్లో ఉందని పుట్టెడు దుఃఖంతో ఉన్న వాళ్ళతో ఇలా ఎలా ప్రవర్తించగలుగుతున్నావు? తప్పు శిఖరా. బాధల్లో ఉన్న మనిషిని ఇలా మరింత బాధ పెట్టడం చాలా తప్పు. మహా పాపంతో సమానం. చూసి నేర్చుకో. ఐమ్ సారీ బావగారు. వీళ్ల విషయంలో మీరు మరీ ఇంత హర్ట్ అవుతారని అనుకోలేదు. సారీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.